సరే మా నన్ను చంపుతారా కొడతారా నేను తిరిగి ఒక్కనన్నా కొట్టలేనా ఆ యాంగిల్ని వద్దులే దాని గురించి. అంటే అసలు నువ్వు ఎక్స్పెక్ట్ చేసావా అలా జనాలు అంటే ఏదో తప్పు చేసిన వాళ్ళు భయపడినట్టు నిన్ను వెనక నుంచి పంపించేయడము ఫాస్ట్గా వెనక వెళ్ళిపోవడం? నుంచి ఏం పంపించలేదు, ముందు నుంచే పంపించారు, ముందు నుంచే బయటకు వచ్చాను. నన్ను నేను దాక్కోవాల్సినంత తప్పు నేనైతే ఏం చేయలేదు. బిగ్ బాస్లో గేమ్ ఆడాను, మీకు నచ్చకపోతే చూడకండి, కావాలని నన్ను ఏదైనా చేయాలనుకున్నప్పుడు నన్ను చేయాలి, అంత దమ్మున్నప్పుడు నన్నే చేయాలి. కారులో లేడీస్ ఉన్నారనే విషయాలు తెలిసి కూడా, అమ్మ ఉందనే విషయం తెలిసి కూడా మాట్లాడినారే మాట మర్చిపోతానా నేను? అంటే అసలు ఆ రోజు కార్లో నువ్వు, నరేష్, అమ్మరండ ఆంటీ మీ నలుగురు ఉన్నారు. సో ఫస్ట్ కార్ పగలగొట్టిన తర్వాత అంటే వాళ్ళు బయట వాళ్ళతో ఏమన్నా మాట్లాడడం అలాంటివి జరిగాయి? మాట్లాడినారు. మా అమ్మ పక్కన ఉండగా నన్ను కదా, ఇదే మాట వాళ్ళ అమ్మ పక్కన ఉన్నప్పుడు ఎవరన్నా అంటే వాళ్ళు ఊరుకుంటారేమో అడుగు. చూస్తున్నాడు కదా నా బాధను, ఆయన విన్నాడు కదా, రోడ్డు మీద నించోబెట్టారు కదా. అంటే తేజు వాళ్ళ మమ్మీ కూడా సిచ్యువేషన్లో ఆంటీ స్టిల్ నువ్వు బయటకు వచ్చేసిన తర్వాత కూడా ఆవిడ ఏడుస్తూనే ఉన్నారు ఆ సిచ్యువేషన్ని ఇమాజిన్ చేసుకుంటూ. అండ్ ఈ టాపిక్ వచ్చింది కాబట్టి నేను దీని గురించి మళ్ళీ ఒక 5 minutesలో మాట్లాడతాను. ఇంకొక పర్సన్ కూడా ఏడ్చాడు నీకోసం. ఆ పర్సన్ని నేను, నీకు తెలుసో లేదో అది నాకు తెలీదు, సర్ప్రైజ్ అనమాట అది. సో అసలు అప్పుడు ఆ మినిట్ నీకు ఆ ఫీల్ ఎలా ఉంది ఆ కారు పగలగొట్టినప్పుడు? దాని గురించి అసలు నువ్వు కంప్లైంట్స్ ఏమి ఇవ్వకుండా ఆ కార్ ఎక్కిన వాడు దొరికాడు, కార్ నేనే పగలగొట్టాను మాట్లాడిన వీడియో కూడా నీ దగ్గర ఉంది. దాని తర్వాత అంటే నువ్వు లీగల్గా ఏం యాక్షన్ తీసుకోకపోవడానికి రీజన్? పంపించిన వాళ్ళకి సిగ్గులేనప్పుడు వీళ్ళని చూసి వీళ్ళ మీద కేసు పెట్టి నేనెందుకు నాకున్న ఇండివిజువాలిటీ పోగొట్టుకోవాలి? డబ్బులు తీసుకుని వాళ్ళ పని వాళ్ళు చేశారు కదా, చేయని అంతే. సో ఇప్పుడు నువ్వు ఎవరైతే నా ఫ్రెండ్స్, నా టీము, మేమంతా ఒకటి అనుకున్న వాళ్ళు రీసెంట్గా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో ఒక వ్లాగ్ చేసి ఒక కమెంట్ పెట్టారు, ఒక ఫోటో పెట్టి, దాంట్లో నువ్వు లేవు. అదేంటో నువ్వు కూడా చూసే ఉంటావు, నేను నేమ్ మెన్షన్ చేయను. సో దాని గురించి ఏం చెప్తావు? అంటే నువ్వు ఎంతో సపోర్ట్. పక్కవాడి ట్యాగులు, పక్కవాడికి మంచి పేరుంది, కొందరిని వాడుకుంటే మనం పాజిటివ్ అవుతాము, కొందరిని పెట్టుకుని నెగిటివ్ అయిపోతాము అనే వాళ్ళకి నేనేం చెప్పలేను. నేను అలా ఎప్పుడూ లేను, అలా ఉండలేను. నన్ను పెట్టుకుంటే నెగిటివిటీ అవుతుంది అనుకుంటే నో ప్రాబ్లం. కానీ ఎవడినో వాడుకొని పైకి రావాలి అనుకోవడం మాత్రం ఎక్కువ రోజులు జరగని పని. అది ఎక్కువ రోజులు జరగని పని. పక్క వాళ్ళని వాడుకుంటే రిజల్ట్ ఎలా ఉంటుందనేది ఎక్స్పెక్టేషన్స్ మారిపోతాయి. అలాంటి ఒక రిజల్ట్ నాకు అసలు అవసరం కూడా లేదు. నా ఇండివిజువాలిటీ నాకు ఉండాలి, నాకు నేను కనపడాలి, నా పోస్టర్ ఏదైనా ఉంటే నా వాళ్ళు నాకు ఉండాలి. వాడిని పెట్టుకుని మనం పైకి వచ్చేస్తాం, పేరు వచ్చేస్తుంది, ఎందుకు? ఎవడికి కావాలి? అవసరం లేదు. లెట్ దెమ్ యూజ్, అవసరం లేదు. నన్ను అలా పక్కన పెట్టడమే మేలు, నందు బాగుంది నాకు. ఐఎమ్ యూనిక్ అంతే. ఓకే. సో ఒక యూట్యూబర్ నీ గురించి ఒకటి మాట్లాడుతూ అమర్ బయటకు వస్తే అమర్ మొహం మీద వాటర్ కొడతా అని చెప్పి ఒకటేదో ఈ వీడియో చూస్తా. నేను అది చూశాను. అరే తురే అని చెప్పి మాడేసి ఆడు ఈడని మాట్లాడుతున్నాడు కదా. వాళ్ళ కుటుంబంలో కూడా వచ్చిన తర్వాత వాళ్ళ బంధువుల ముందు, వాళ్ళు పెంచి పోషించి ఇంత పెద్దోని చేసి వదిలేసిన వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన ముందు కూడా నేను వచ్చి ఇదే మాట్లాడతాను. యారా బాగున్నావా? అరే ఏంట్రా అలా ఉన్నావు? నీ ముఖం ఏంటి బొగ్గులా ఉంది? నీళ్ళు ముఖం మీద కొట్టనా? చూస్తే ఇలా మాట్లాడతాను. వాళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఊరికే ఉంటారేమో అడుగు. ఏ కుటుంబం ఎవరు ఊరికే ఉండరు. నోరు కొంచెం అదుపులో పెట్టుకొని మాట్లాడండి ఎదురు పర్సన్ మాట్లాడేటప్పుడు. నాకేమీ ఫుడ్ పెట్టి పెంచలా, ఫీజు ఇచ్చి పెంచలా, ఏమి చేయలేదు, నాకు నేనుగా వచ్చాను ఇక్కడ. అర్రే తుర్రే అంటే తోలు తీసేస్తాను. నీకంత దమ్ముంటే వచ్చి నా ముందు నుంచొని ఇదే మాట మాట్లాడు. మాటలు పడ్డానికి ఎవడు తెరగా కూర్చోలేదు, మాట పడాల్సినంత అవసరం లేదు నాకు. ఇప్పటికే చాలా పడ్డాను సార్, ఇంకా ఒకసారి పడ్డానికి రెడీగా లేను, పడేస్తాను. అంత దమ్ముంటే వచ్చి నా ముందు నుంచి ఇదే మాట మాట్లాడమను. అర్రే తురే అని మాట్లాడితే తోలు తీసేస్తాను ఎదవా.